ఈ వీడియోలో మనం మొక్కల్లో పెరుగుదల ఎలా జరుగుతుంది, మొక్కల్లోని వివిధ భాగాలు ఏ ఏ పనులను నిర్వర్తిస్తాయి మరియు ఈ పనులన్నింటినీ సమన్వయపరిచే 4 ముఖ్యమైన కణజాలాల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. అందుకోసం ముందుగా 3 రకాలుగా 3 మొక్కలను పెంచడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఒక మొక్క యొక్క విత్తనాన్ని తీసుకుందాం. అలాగే మరొక మొక్క యొక్క కాండాన్ని తీసుకుందాం. చివరగా ఒక మొక్క ఆకును తీసుకొని ఈ మూడింటి నుండి కొత్త మొక్కలు వస్తాయో లేదో చూద్దాం. కొన్ని వారాల తర్వాత ఏం జరుగుతుందో గమనిద్దాం. మొదట మనం విత్తనాన్ని నాటినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. సాధారణంగా విత్తనం లోపల పిండం లేదా చిన్న మొక్క ఉంటుంది. ఇది మొదటగా భూమిలోకి లోతుగా వెళ్ళే వేరును ఇస్తుంది. మరికొన్ని రోజుల తర్వాత పైన చిన్న పచ్చని మొలక కనిపిస్తుంది. ఆ తర్వాత అది కాండం మరియు ఆకులుగా మారుతుంది. అయితే ఒక కాండం లేదా ఆకును ఉపయోగించి కొత్త మొక్కను పెంచగలమా? నిజానికి కొన్ని రకాల మొక్కలలో వాటి కాండం లేదా ఆకులను నాటినప్పుడు అవి పూర్తి మొక్కలుగా పెరుగుతాయి. కాండం విషయానికి వస్తే మొదట దాని అడుగు భాగంలో వేర్లు రావడాన్ని మనం గమనిస్తాం. ఆపై పైన కొత్త ఆకులు పెరుగుతాయి. ఆకుల విషయంలో కూడా వాటి అంచులలో చిన్న మొగ్గలు రావడం చూస్తాం. కొంత సమయం పట్టినప్పటికీ ఈ మొగ్గలే చివరికి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. దీని నుండి మనకేమర్థమవుతుంది? మొక్కలలో పెరుగుదల అనేది కేవలం విత్తనం ద్వారానే కాకుండా వేర్లు, కాండం మరియు ఆకుల సహాయంతో కూడా జరుగుతుంది. అలాగే మొక్కలోని అన్ని భాగాలలో పెరుగుదల ఉండదు. కొన్ని నిర్దిష్ట భాగాలలో మాత్రమే పెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు విత్తనం నుండి వచ్చే మొక్కలో పెరుగుదల అనేది వేరు చివరలలో మరియు కాండం చివరలలో జరుగుతుంది. మనం మానవుల్లో పెరుగుదలను గమనిస్తే ఒక పాప లేదా బాబు పెరిగి పెద్దవారయ్యేటప్పుడు శరీరం మొత్తం ఒకేసారి పెరుగుతుంది. అలాగే ఒక నిర్దిష్ట వయస్సు వచ్చాక పెరుగుదల ఆగిపోతుంది. అంటే మనలో పెరుగుదల అనేది శరీరం అంతటా సమానంగా ఉంటుంది. కానీ మొక్కలలో మాత్రం పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుంది. అసలు మొక్కల లోపల ఏం జరుగుతుంది? ఎందుకు మొక్కలలో కొన్ని భాగాలు మాత్రమే పెరుగుతున్నాయి? మొక్కలైనా, జంతువులైనా లేదా సూక్ష్మజీవులైనా అవన్నీ కూడా జీవక్రియకు ప్రాథమిక ప్రమాణమైన కణంతో నిర్మితమై ఉంటాయి. కణం అనేది జీవరాశి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. కణం పెరుగుతుంది, విభజన చెందుతుంది మరియు జీవికి అవసరమైన పనులను చేస్తుంది. మొక్కలను ఒక జీవిగా తీసుకుంటే మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి, నీటిని రవాణా చేస్తాయి, అలాగే తమను తాము రక్షించుకుంటాయి. ఇన్ని రకాల పనులను కణాలు ఎలా చేస్తాయి? మొక్కలు మరియు జంతువులు రెండూ కూడా బహుకణ జీవులు, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. అంటే ఇవి అనేక కణాల కలయికతో ఏర్పడతాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకే ఆకారం కలిగి ఉండి ఒకే పనిని చేయడానికి కలిసి పనిచేసే కణాల సమూహాన్ని మనం కణజాలమని అంటాం. ఉదాహరణకు ఆకు యొక్క అడ్డుకోతను గమనిస్తే అందులో వివిధ రకాల కణాలు కనిపిస్తాయి. కొన్ని కణాల సమూహం ఆహారాన్ని తయారు చేయడానికి, మరికొన్ని కణాలు పదార్థాలను రవాణా చేయడానికి పనిచేస్తాయి. ఇలా నిర్మాణంలో సమానంగా ఉండి ఒకే విధమైన విధిని నిర్వహించే కణాల సమూహమే కణజాలం. మనం మొక్కలలో వేరు, కాండం లేదా ఆకు ఏ భాగాన్ని తీసుకున్నా అక్కడ వివిధ రకాల కణజాలాలు మనకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం మొక్కలలో ఉండే 4 ముఖ్యమైన కణజాలాల గురించి తెలుసుకుందాం. మొదట విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూ గురించి తెలుసుకుందాం. ఈ ప్రత్యేక కణజాలం పెరుగుదల జరిగే ప్రాంతాల్లో ఉంటుంది. ఇది వేరు చివరలు, కాండం చివరలు మరియు కాండం యొక్క కొన్ని నిర్దిష్ట భాగాలలో కనిపిస్తుంది. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఈ విభాజ్య కణజాలం ఈ విధంగా కనిపిస్తుంది. ఇవి నిరంతరం విభజన చెందుతూ
కణాల సంఖ్యను పెంచుతూ ఉంటాయి. మొక్క ఎత్తు పెరగడానికి లేదా కొత్త కొమ్మలు రావడానికి అంటే మరమ్మతులకు ఈ కణజాలమే కారణం. సరే, ఇప్పుడు మనం ఈ మొక్కల భాగాలన్నింటినీ రక్షించే కణజాలం గురించి తెలుసుకుందాం. మన చర్మంలాగే మొక్కల బాహ్య భాగాన్ని కప్పి ఉంచే పొరను త్వచ కణజాలమని అంటారు. అంటే డర్మల్ టిష్యూ అని అంటారు. ఇది లోపలి భాగాలను గాయాల నుండి లేదా క్రిముల దాడి నుండి రక్షిస్తుంది. త్వచ కణజాలం సూక్ష్మదర్శినిలో మనం చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. మొక్కల యొక్క కొన్ని భాగాలలో, ఉదాహరణకు వేర్లలో ఈ కణజాలం నీటిని పీల్చుకోవడానికి సహాయపడితే ఆకులలో వాయు మార్పిడి కోసం పత్రరంధ్రాలను కలిగి ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం పెరుగుదల మరియు రక్షణకు ఉపయోగపడే కణజాలాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మొక్కలలో రవాణాకు ఉపయోగపడే కణజాలం గురించి తెలుసుకుందాం. దీనినే ప్రసరణ కణజాలం, వాస్కులార్ టిష్యూ అని అంటారు. మొక్కలలో పదార్థాల రవాణా చాలా ముఖ్యం. వేర్లు పీల్చుకున్న నీటిని ఆకులకు చేరవేయాలి. ఆకులు తయారు చేసిన ఆహారాన్ని మొక్క అంతటా పంపాలి. దీనికోసం 2 రకాల ప్రసరణ కణజాలాలు ఉంటాయి. అవి దారువు, జైలం, పోషక కణజాలం, ఫోలెం. దారువు వేర్ల నుండి నీటిని, ఖనిజాలను మొక్క పైభాగాలకు రవాణా చేస్తుంది. అలాగే పోషక కణజాలం ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్క పై మరియు క్రింది భాగాలకు అందజేస్తుంది. వీటిని రెండింటినీ కలిపి నాళికా పుంజాలు, వాస్కులార్ బండల్స్ అని అంటారు. ప్రసరణ కణజాలం సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద భాగాలు దారువు, ఈ చిన్న చిన్న భాగాలు పోషక కణజాలం. చివరగా సంధాయక కణజాలం అంటే గ్రౌండ్ టిష్యూ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్క శరీరంలో ఎక్కువ భాగం ఇదే ఉంటుంది. ఇది త్వచ కణజాలానికి మరియు ప్రసరణ కణజాలానికి మధ్య ఉన్నటువంటి ఖాళీని నింపుతుంది. సంధాయక కణజాలం చాలా రకాలుంటాయి. వీటిలో కొన్ని ఆహారాన్ని నిల్వ చేయడానికి, కొన్ని మొక్కకు యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి, ఇంకొన్ని కిరణజన్య సంయోగక్రియ జరపడానికి ఉపయోగపడతాయి. సూక్ష్మదర్శిని కింద కాండం యొక్క అడ్డుకోతను ఉంచితే అది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే దవ్వ, పిత్ లేదా వల్కలం అంటే కార్టెక్స్ భాగాలు సంధాయక కణజాలానికి చెందినవి. వీటి గురించి మనం వివరంగా తర్వాతి వీడియోల్లో తెలుసుకుందాం. ఇప్పటికీ ఇవి సంధాయక కణజాలానికి చెందినవని గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మొక్కలు చూడ్డానికి సరళంగా అనిపించినా వాటి లోపల క్రమబద్ధమైన వ్యవస్థ పనిచేస్తుంది. మొక్కలు ముఖ్యంగా 4 రకాల కణజాలాలను కలిగి ఉంటాయి. అవి విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూ, 2 త్వచ కణజాలం, డెర్మల్ టిష్యూ, 3 ప్రసరణ కణజాలం, వాస్కులార్ టిష్యూ, 4 సంధాయక కణజాలం, గ్రౌండ్ టిష్యూ. విభాజ్య కణజాలం మొక్కల పెరుగుదలకు మరియు మరమ్మతులకు తోడ్పడుతుంది. త్వచ కణజాలం మొక్కకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే వాయు మార్పిడి, నీటి శోషణలో సహాయపడుతుంది. ప్రసరణ కణజాలం దారువు ద్వారా నీటిని, పోషక కణజాలం ద్వారా ఆహారాన్ని రవాణా చేస్తుంది. సంధాయక కణజాలం మొక్కకు ఆధారాన్ని ఇస్తూ ఆహార నిల్వ మరియు తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ 4 కణజాలాలు సమన్వయంతో పనిచేయడం వల్లే మొక్కలు తమ నిత్య జీవితంలో జీవక్రియలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాయి.